రేపు శనివారం పౌర్ణమి తర్వాత రోజు చంద్రగ్రహణం తర్వాత రోజు కనుక మర్చిపోకుండా 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఇంటిలో ఇది చల్లండి. ఇలా చల్లితే మీ ఇంటి మీద పడిన గ్రహణం ఎఫెక్ట్ పోతుంది, గ్రహణ దోషాలు పోతాయి, చెడంతా పోతుంది, నెగటివ్ అంతా పోతుంది. లక్ష్మీదేవి డబ్బుల మూతతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ఇంట్లో ఇది చల్లటం వలన మనకైతే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మనము చూడగలుగుతాము. కొంతమంది మనం చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటాము, వారి ఇంటి పరంగా ఏమీ బాగుండదు. అసలు ఎంత చేసుకున్నా కానీ వారికి కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ పౌర్ణమి తర్వాత రోజు ఈ పని చేయండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం పెద్దగా కష్టపడకపోయినా కోటీశ్వర్లుగా మారిపోతాము. మనకు తగ్గట్టుగా సంపాదన పెరుగుతుంది, మనకు సరిపడా సంపాదన వస్తుంది. ఒకవేళ ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదు, రూపాయి కూడా పుట్టదు. అలాంటప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అసలు ఏం చేస్తే మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని బాధపడిపోతూ ఉంటాము. కాబట్టి పౌర్ణమి తర్వాత రోజు ఈ పరిహారం చేయండి. అలా చేయటం వలన అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గ్రహ దోషాలు పోతాయి, గ్రహణం ఎఫెక్ట్ కూడా పడదు, సకల శుభాలు మనకు చేకూరుతాయి. తర్వాత రోజు అనేది చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఇంట్లో మీరు 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో, అంటే ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా పర్వాలేదు అని సిద్ధ శాస్త్రంలో చెప్పబడింది. ఈ సమయంలో ఇంటి లోపల ఇది చల్లుకోండి. ఇలా చల్లుకుంటే ముఖ్యంగా దేవతలు, దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపై దేవతలు సంచరిస్తూ ఉంటారు, దేవతలు, దేవుళ్ళు సంచరిస్తుంటారు. ఆ సమయంలో ఏ ఇల్లు అయితే బాగుంటుందో, ఆ ఇంట్లో అయితే వారికి అనుకూలంగా ఉంటుందో ఆ ఇంట్లోని వారి ఇంట్లోకి ప్రవేశిస్తారని కొన్ని పురాణాలలో చెప్పబడింది. మరి ఇంతకీ పౌర్ణమి తర్వాత రోజున ఇంట్లో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి మనం ఖచ్చితంగా తెల్లవారుజామున మన వీలుని బట్టి మనం నిద్రలేవచ్చు, లేదంటే సూర్యోదయానికి ముందు అయినా సరే నిద్రలేవాలి. అలా నిద్రలేచిన తర్వాత శుచిగా వాకిలిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈరోజు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి, స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. తర్వాత కుదిరితే పూజా గదిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పూజా గదిలో దీపారాధన చేయండి. దీపం వల్ల కూడా మన తలరాత మారుతుంది, దీపం వల్ల కూడా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది, మనకు కలిసి వస్తుంది. అందుకే పౌర్ణమి తర్వాత రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. పౌర్ణమి తర్వాత రోజు ప్రదోష కాలంలో దీపం పెట్టుకుంటే మనకు అద్భుతాలను చూడగలుగుతాము, అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాము. కాబట్టి ప్రదోష కాలంలో దీపం అనేది పెట్టండి. ప్రదోష సమయంలో దీపం పెడితే చాలా మంచిది. సింపుల్గా దీపం పెట్టండి. ప్రతినిత్యం ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేయండి, సరిపోతుంది. అలా దీపం పెట్టేసి ఆ దీపంలో చిటికెడు పసుపును, ఒక లవంగాన్ని వేయండి. అలా వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, జాతకం మారుతుంది, సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము, మన దరిద్రపు జాతకాన్ని కూడా మనం సరి చేసుకోగలుగుతాము. అందుకే మీరు ఇలా దీపం అనేది ఈజీగా ఈ సమయంలో పెట్టండి. ఇలా దీపం పెట్టేసి దీపాన్ని వదిలేయకూడదు. చిన్న బెల్లం ముక్క అయినా సరే సమర్పించాలి. అలా సమర్పిస్తే మనకు దైవానుగ్రహం కలుగుతుంది, ఆ దీపం భగవంతుడికి చేరుతుంది. అందుకే మీరు అలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కను కానీ, పంచదారను కానీ, అరటి పండును కానీ నైవేద్యంగా పెట్టండి. అక్కడ పెట్టి అలా చీమలు పట్టేదాకా వదిలేయకండి. ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. అలా స్వీకరించడం వలన మీకు మంచి జరగడంతో పాటు దైవానుగ్రహం అనేది లభిస్తుంది. దేవుడి అనుగ్రహం లేదని ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో, ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగటానికి ఈ ఒక దీపం అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఇలా ఈ విధంగా దీపం వెలిగించండి. ఇక తర్వాత ఇంట్లో ఇది చల్లండి. ఇలా మీ సుడి తిరిగిపోతుంది, మీకు అంతా మంచి జరుగుతుంది. అంతా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంటి పరంగా కలిసి వస్తుంది, మీకు ఉండే సమస్యలన్నీ పోతాయి. ఎవరైతే దైవానుగ్రహం లేదు, మా ఇంట్లో దేవతలు అసలు ప్రవేశించరు, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వారికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది.
ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది పోవాలి అంటే ఇంట్లో కొన్ని పరిహారాలు చేయాలని మనకు కొన్ని శాస్త్రాలు చెప్పబడింది. అందుకే మీరు మీ ఇంట్లో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వలన అయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు దైవానుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో మీరు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు అన్నమాట. మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసేయండి. మీకు ఏం చేయాలి అంటే ముందు ఒక గాజు గ్లాసులో పాలను తీసుకోండి. అంటే గాజు గ్లాసే వాడాలని రూల్ ఏమీ లేదు, గ్లాసు గ్లాసు అయినా సరే తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత దానిలో సగానికి పాలు పోసి ఆ పాలలో 5 చుక్కలు లేదా 6 చుక్కల అత్తరు వేయండి. అలాగే చిటికెడంత కుంకుమను అలాగే పసుపును పోయండి. ఆ తర్వాత వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసేయండి. కలిపిన తర్వాత ఆ పాలను ఇంట్లో చల్లండి. అలా చల్లేటప్పుడు మీరు ఒకటే అనాలి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మా జీవితం మారాలి, ఇంటిపై ఉన్న దోషాలు పోవాలి, చెడు పోవాలి, అలానే దైవానుగ్రహం కూడా కలగాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీ ఇంట్లో ఆ పాలను చల్లండి. ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి, బాత్రూంతో సహా అన్ని గదుల్లో చల్లండి. అంటే నేల మీద చల్లవద్దు, పైన రూమ్ మీద గోడల మీద చల్లండి, సరిపోతుంది. ఇలా చల్లడం వలన ఏమవుతుంది అంటే అత్తరు పాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి, పసుపు కుంకుమ దేవతలకు అంకితం చేయబడతాయి. ఇవి మంగళకరమైనవి, శుభకరమైనవి కాబట్టి మనకు శుభాలను సూచించడానికి, అశుభాలను దరి చేరకుండా ఉండడానికి, దైవానుగ్రహాన్ని కలిగించి మన కోసం మన సుడి తిప్పడానికి చక్కగా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది, చెడును తొలగించేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. అలా అని మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశించేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారం. దీని గురించి మనకు పరిహార శాస్త్రంలో పాటు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడింది. ఒకసారి పరిహారం చేస్తే ఇల్లు ఎంతో బాగా అనుకూలిస్తుంది, మీరే ఆశ్చర్యానికి గురి అవుతారు. అందుకే మర్చిపోకుండా పౌర్ణమి తర్వాత రోజు ఈ సమయంలో సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట కానీ 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి ఫలితం పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకొని సంపాదనను పెంచుకోండి, ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోండి. ఈ పరిహారం మీరు పచ్చి పాలతో చేయవచ్చు, చల్లార్చిన పాలతో కూడా చేయవచ్చు. పెద్దగా ఏమీ అవసరం లేదు, ఒక అర గ్లాసు అయితే సరిపోతాయి. ఈ పరిహారం వలన మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటాయి, అత్తరు మన ఇంట్లో ఉంటుంది, పాలు మన ఇంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఆ సమయానికి మీ ఇంట్లో అత్తరు లేకపోతే మీరు రోజ్ వాటర్ను ఒక అయినా వాడవచ్చు, లేదా రోజ్ పెటల్స్ని ఒక 10 రేకులను అయినా సరే వాడుకోవచ్చు. లేదంటే గులాబీ పువ్వు రేకులు ఉంటాయి కదా, అవి తీసుకొని కూడా అందులో కలుపుకోవచ్చు. ఎలా అయినా ఫలితం ఉంటుంది. కానీ అత్తరు ఏంటంటే కొంచెం ఫలితాన్ని ఎక్కువగా తెచ్చిపెడుతుంది. ఈరోజు ఫలితాన్ని తక్కువ ఇస్తాయి, అంతేకాని తేడా ఇంకా ఏమీ మిగిలినదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి. చెడును తొలగించుకోండి, మీకు ఉండే ఇబ్బంది పోగొట్టుకోండి, అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి. ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకుని ఆ తల్లితో పాటు మన ఇంట్లోని దేవతలు దేవుళ్ళు అందరూ కూడా ప్రవేశించేలాగా చేయండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూస్తాం, ఆశ్చర్యపోతాం అని చెప్పవచ్చు. అందుకే ప్రయత్నం అయితే చేయండి. అంటే మీరు దేవుడిపై భారం వేసేసుకొని చేసుకుంటే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది, మీకు మంచి జరుగుతుంది. మీ ఇంట్లో చల్లటం వలన మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది. అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇతరులతో పంచుకోకూడదు అండి. ఇది ఏది చేసుకున్నా కానీ ఇతరులతో పంచుకుంటే కొన్ని పరిహారాలు పనిచేయవు, అవి పెద్దగా ఫలితాలను ఇవ్వవు. కనుక రహస్యంగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.